మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీతి మాటలతోటి మోసపోయినోన్ని ఏ పాప మెరుగనుంటరోన్ని గుండెలో కలిగిన బాధ కన్నీరై కారుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. మాది తొర్రూరు. నా పేరు రేగుల శ్రీదేవి. నేను 12 లక్షలు చిట్టి డిపాజిట్లు చేసిన, ఇంతవరకు ₹1 రాలేదు. ఇస్తా అంటున్నాడు, ఇవ్వట్లేడు, కనపడతలేడు, ఏం లేదు. ఎఫ్ఐఆర్ కూడా చేసినాం, ఏది కావట్లేదు. మాకు ఏ న్యాయం జరగట్లేదు. మాకు న్యాయం జరగాలి, మాకు డబ్బులు కావాలి. మనం ఎక్కడున్నా పట్టుకురావాలి. మాకు న్యాయం 2022 నుంచి స్టార్ట్ చేసిన నేను. అయిపోయినాయి కూడా, చెక్కులు కూడా వేసి ఇచ్చిండు, చెక్కులు కూడా బౌన్స్ అయిపోయినాయి. అవి కూడా రాలే, డబ్బులు ఏవీ లేవు ఇంతవరకు. ₹1 కూడా రాలే. నాకు 12 లక్షలు రావాలి. మా తొర్రూరు. నేను కిరాణం షాపు రూపాయి జమ చేసుకొని చిట్టేస్తే అమ్మాయి పెళ్ళికి ఉన్నదని వేసిన. ఇంతవరకు రాలేదు. అమ్మాయి పెళ్లి కుదిరింది, నేను డబ్బులు ఇవ్వాలి సార్ అంటే, నువ్వు పెళ్లి పెట్టుకో డబ్బులు ఇస్తా అన్నాడు. వాడు డబ్బులు కూడా ఇవ్వాలి. నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది. మా సార్ ఆరోగ్యం కాలు ప్యాచర్ అయితే డబ్బులు కావాలి బాలేయాలంటే ఇస్తా అన్నాడు, ఇవ్వాలి. అది కూడా ఆగిపోయింది. ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు. 12 లక్షలు ఉంటే ఇంట్లోనే జమ అయిపోయినా. చిట్టీలు వేసుకొని అక్కడికి వస్తాయి కదా, అమ్మాయి పెళ్ళికి అయితే నా భర్తకి అయితే నాకు చిన్న చేతుల ఖర్చులకు ఉంటాయని చేస్తే ఇంతవరకు రాలేదు సార్. నమ్మించి నన్ను మోసం చేసిండు. నేను ముగిలే రిటైర్డ్ టీచర్ను, గ్రామం ఎర్రవెల్లి, మండలం వేలేరు. నేను టీచర్గా ఉన్నప్పుడు చిట్టీలు వేయమని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఏజెంట్గా ఉండేటువంటి సారు అతడు నాకు ప్రోద్బలం చేసి చిట్టీలు వేయించిండు. చిట్టీలు 24 లక్షల రూపాయలు చిట్టీలు రావాలి. 40 లక్షల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి. అక్షర చిట్ ఫండ్ కాజ్పేట బ్రాంచ్లో వేసినటువంటిది 24 లక్షల రూపాయలు రావాలి. ఇక్కడ ఈ సెంట్రల్ ఆఫీస్లో వేసినటువంటిది 40 లక్షల రూపాయలు డిపాజిట్. నేను రిటైర్ టీచర్ కాబట్టి నాకు వచ్చినటువంటి డబ్బులు దీంట్లో పెట్టడం జరిగింది. నీకు మళ్ళీ సిటీలో ఏదైనా ప్లాట్ అది ఇది కొనుక్కుంటే దానికి వేలుగుంటుందని వీరారెడ్డి అనేటువంటి ఒక రిటైర్డ్ టీచర్ కానీ అతడు నాకు ఇతడు ఏం చేసిన ఏజెంట్ ఉంటే నన్ను నమ్మించి మోసం చేసిండు. నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆపరేషన్ అయింది. 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2 సంవత్సరాలు 2000 సంవత్సరంలో నాకు ఆపరేషన్ అయ్యి 2 సంవత్సరాలు తిరగలేకపోయాను. తర్వాత తిరిగిన కాంచాలి పైసలు డబ్బులు ఇచ్చడం లేదు, ఏం లేదు. ఇతనికి గురించి నేను ఇక్కడ పోరాటం చేసి హనుమకొండ లోపల నాకు ప్రయత్నం కాకపోతే నేను హైదరాబాద్ పోయి హైదరాబాద్ లోపల మా యొక్క అక్షర బాధితులందరినీ సమీకరించి ఈ యొక్క గ్రూపులందరినీ చేసి మేము ఒక తాటికి తీసుకొచ్చిన. ఎవరికి వాళ్ళే ఉంటున్నారు కాబట్టి నన్ను ఏం చేస్తారని శ్రీనివాసరావు అనుకున్నాను. కానీ ఏం చేస్తామనేటువంటిది నేను బయటకు వచ్చి నేను చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. నేను సచ్చినా మంచిదే. నా యొక్క ఏజీ 73 సంవత్సరాలు అయినా కానీ పోరాటం చేయాలి. యువకులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వంటాళ్ళు. అతనికి వస్తే నాకు రావాలి, నాకు వస్తే అతనికి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఉంది. కానీ అందరికీ రావాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా.